హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ముందుగా మహేంద్రగిరి వారాహి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా లైవ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి అండ్ స్పెషల్గా ఎప్పుడు కూడా కామ్గా కూల్గా కంపోజ్డ్గా ఉండే మా సుమంత్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. అండ్ అలానే మా హీరోయిన్ మీనాక్షి గోస్వామి గారికి అండ్ మాకు ఎప్పటికీ ఫర్ ఎవర్ ఫేవరెట్ అయినటువంటి మంజు భార్గవి గారికి అండ్ అలానే మా ప్రొడ్యూసర్స్ లక్ష్మణ్ గారికి, మధు కాలీపు గారికి అండ్ మా డైరెక్టర్ సంతోష్ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మహేంద్రగిరి వారాహి అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. సో ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ మనందరినీ ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేలాగా చేసింది. ఆల్రెడీ ఈ టీం నుంచి, ఇదే డైరెక్టర్ నుంచి, హీరో నుంచి సుబ్రహ్మణ్యపురం అన్న సినిమా రిలీజ్ అయ్యి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసాము. మరొక్కసారి అలాంటి సోషియో ఫ్యాంటసీ ఫిలింగా మనందరినీ ఎగ్జైట్ చేయడానికి బోల్డ్ అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్తో, అమేజింగ్ స్క్రీన్ ప్లేతో, అమేజింగ్ డైలాగ్స్తో మనందరినీ పలకరించడానికి టీం అందరూ రెడీ అయిపోయారు. సో రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మధు కాలీపు గారు ప్రొడ్యూసర్గా అండ్ లక్ష్మణ్ గారు మరొక ప్రొడ్యూసర్గా, ఆర్కే ప్రతాప్ గారి సినిమాటోగ్రఫీలో, అనూప్ రూబెన్స్ గారి అమేజింగ్ మ్యూజికల్లో, సంతోష్ జాగర్లపూడి గారి దర్శకత్వంలో సుమంత్ గారిని అండ్ అలానే మీనాక్షి గోస్వామి గారిని, ఆలీ గారిని, రాజీవ్ కనకాల గారిని అండ్ అలానే శ్రీనివాస్ గారిని, ఇలా బోల్డ్ అంతమంది యాక్టర్స్ని చూడబోతున్నాం. సో ఈ పాటికే మన అందరినీ ఆకట్టుకున్నటువంటి మహేంద్రగిరి వారాహి టీజర్ని మరొకసారి చూసేద్దాం. హియర్ వి గో, టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అయ్యా నాయన, ఈ వారాహి అమ్మవారు అవును మహేంద్రగిరి అనేటువంటి గ్రామంలో వెలిసింది. అప్పుడే మహేంద్రగిరి భూపతి మహారాజు ఈ ప్రజలను చిత్రహింసలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆడబడుచు ముత్యాలమ్మ వచ్చిందో ఆ ప్రజలంతా ఆమెను శరణు వేడారు. దాంతో ఆ ముత్యాలమ్మను ఎలాగైనా సరే సర్వనాశనం చెయ్యాలని పగబట్టినటువంటి ఆ భూపతి మహారాజు అన్నంతా పనిచేశాడు. దాంతో ఆ యొక్క భూపతి వంశంలో ఏ మగబిడ్డ ఆయుష్ 33 జన్మ తిథులకు మించి ఉండకూడదని శాపం పెట్టిందని ఆయన వారాహి అమ్మవారు. నాకు ఈ శాపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి. ఇప్పటి వరకు జరిగిన ప్రతి చావు వెనుక నాకు ఒక్క క్లూ కనిపించింది. ఏంటది? దయచేసి వెళ్ళిపో. మీరు మీ కోట నుంచి నన్ను పంపించేయచ్చు, మీ జనాలు నన్ను ఊరు నుంచి పంపించేయచ్చు, కానీ నేను మాత్రం మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తాను, నా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు. ఎస్, ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ఇలా బోల్డ్ అంత సస్పెన్స్ ఎలిమెంట్స్తో, బోల్డ్ అంత అమేజింగ్ క్యారెక్టరైజేషన్స్తో మనందరం చూడబోతున్నాం. అండ్ స్పెషల్గా ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ గురించి. అనూప్ రూబెన్స్ గారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారనే చెప్పాలి. సో ఈలోపు మనం ఏం చేద్దాము అంటే, ముందుగా మా రమణారెడ్డి గారిని అండ్ అలానే యోగి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. సో ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్స్లో కనిపించబోతున్నటువంటి యోగి గారిని, రమణారెడ్డి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఎడిటర్ జునైద్ సిద్దికీ గారిని అండ్ అలానే అమేజింగ్ విజువల్స్ని అందించినటువంటి ప్రతాప్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆ డిఓపి ప్రతాప్ గారు అండ్ అలానే ఎడిటర్ జునైద్ సిద్దికీ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమాలో నేను ఒక మంచి పాత్ర చేశాను. సినిమా రిలీజ్ అయినాక సినిమాలు చూసాక నాకు గుర్తుపడతారు. నేను అప్పటికి చెప్పొద్దు అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి, మధు గారికి ధన్యవాదాలండి.
నేను రంగమార్తాండలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. సో అలానే బ్యాక్ టు బ్యాక్ సెకండ్ సినిమాలో కూడా మధు గారు పిలిచి నాకు వేషం ఇచ్చారు. ఈ మూవీలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ మధ్య ఇరుముడి మూవీ రిలీజ్ అయింది. ఎలా అయితే ఇటు కొట్టిందో మహేంద్రగిరి వారాయి కూడా అలానే ఇటు కంపల్సరీ అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఎస్ రమణారెడ్డి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే ఇక్కడున్న పెద్దవారికి అందరికీ నా నమస్సుమాంజలి. ఈ మహేంద్రగిరి వారాయి సినిమాలో చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను అమ్మవారి ఉపాసన తీసుకున్న తర్వాత లక్కీగా ఈ సినిమాలో చేసే అవకాశం నాకు దొరికింది. అమ్మవారిని నేను రెగ్యులర్గా ఉపాసిస్తూనే ఉంటాను. ఈ అమ్మ ఆశీస్సులతోని 2 పెద్ద సంఘటనల నుంచి కూడా నేను బయటపడ్డాను. ఈ సినిమా తర్వాత నాకు మంచి రికగ్నైజేషన్ వస్తుంది. అలాగే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది, బాగా ఆడుతుంది, మీరందరూ ఎంజాయ్ చేస్తారు, థ్రిల్కి గురి అవుతారు అండ్ సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమా ద్వారా మేమందరం మా టాలెంట్స్ ఇంకా నేను మ్యాక్సిమం నెగిటివ్ రోల్స్ చేశాను, కానీ ఇందులో విభిన్నమైన పాత్ర చేశాను. దీని తర్వాత నా కెరీర్ డెఫినెట్లీ టర్న్ అవుతుంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రొడ్యూసర్ మధు గారికి, సంతోష్ గారికి, డైరెక్టర్ సంతోష్ గారికి, అలాగే అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ అలానే ఇప్పుడు ఎడిటర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening, everyone. Thanks for being here. First of all, I would like to thank my director Santosh Jagarlapudi, my producers Madhu sir, Lakshman sir, for the trust you had on me and gave me this opportunity. I also would like to thank all the artists, Suman sir, Meenakshi sir, Manju Bhargavi ma'am, Satya Sai sir, everyone for your cooperations. Thank you so much. Good evening, sir. This is very good content. You will enjoy this content. Thank you, Santosh Garu. Thank you, Madhu Garu. Thank you. అయిపోయింది అప్పుడే డిఓపి గారి స్పీచ్ ఇంత త్వరగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఈ మైక్ అలా వెళ్ళేటప్పుడు దారిలో ఇచ్చెళ్ళరా? తీసుకెళ్ళమంటారా ఇంటికి? తీసుకెళ్ళండి, డబ్బులు వాళ్ళు బిల్ పెడతారు, అది ఇచ్చేయండి దారిలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మా డిఓపికి, మా ఎడిటర్కి, మా యాక్టర్స్ అందరికీ కూడా విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, ఇవాళ ట్రైలర్ లాంచ్ని జరుపుకోబోతున్నాం. అండ్ ఇవాళ చాలా చాలా పవర్ఫుల్ డే, రాఖీ పౌర్ణమి అండ్ అలానే వరలక్ష్మి వ్రతం, దట్టు శ్రావణ మాసం శుక్రవారం, దట్టు ఇంత పవర్ఫుల్ టైటిల్ని పెట్టుకున్నాం మహేంద్రగిరి వారాహి అని. తప్పకుండా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇవాళ నాకు కూడా చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చింది అలా వరలక్ష్మి వ్రతం చేసుకుని ఈ సినిమా ట్రైలర్ లాంచ్కి రావడం. సో అంతా కూడా బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది, పాజిటివ్ వైబ్స్తో ఉంది కాబట్టి. సో ఈ పాటికే రిలీజ్ అయినటువంటి బ్రహ్మ గ్లిమ్స్ని ఒకసారి చూసేద్దాం. హియర్ వి గో, బ్రహ్మ గ్లిమ్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అమ్మా వారాయి, మా మహేంద్రగిరిని కాపాడు తల్లి. తరతరాలుగా మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాను. నీవు తప్ప మాకెవరూ దిక్కులు తల్లి. త్వమేవ శరణంగతి పాహిమాం వారాహికి ఈ పాహిల్లా తల్లి. పాహిమాం వారాహికి ఈ పాహిల్లా. ఎస్, ఫర్ షూర్ 11వ తారీఖు సెప్టెంబర్న మనందరం కూడా ఒక అమేజింగ్ ఫిలింని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామని అయితే అర్థమైపోతుంది మొత్తం కంటెంట్ అంతా చూస్తుంటే. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా యాక్టర్స్ క్రాంతి గారిని అండ్ అలానే నిత్యశ్రీని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ క్రాంతి గారు అండ్ నిత్యశ్రీ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
సో ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రికేయ మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దవారికి అందరికీ నా నమస్కారం అండి. మహేంద్రగిరి వారాహి, ఇట్స్ నాట్ ఏ కంటెంట్, ఇట్స్ అ డివోషనల్ కంటెంట్. రీసెంట్గా ఇరుముడి చూసి ఉంటారు. ఇరుముడి ఎంత పెద్ద హిట్ అయిందో, అందరు దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను. అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఐఎమ్ షూర్ ఇది కూడా అంతే పెద్ద సక్సెస్ అవుతుందండి. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా సంతోష్ జాగర్లపూడి గారికి, మా మధు గారికి అండ్ అనదర్ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, సంతోష్ గారు, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నా లైక్ షూటింగ్ చేసేటప్పుడు తినతోనే షూటింగ్ అయింది. ఇట్ వాజ్ రియలీ ఫన్. బట్ నాకు ఐ మీన్ సుమంత్ గారితో ఆర్ మీనాక్షి అక్కతో మనం ఒక షూట్ చేసాం కదా ఒకరోజు. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. అండ్ భార్గవి అమ్మ, మీతో ఎప్పుడూ యాక్ట్ చేయలేకపోయాను, బట్ ఆపర్చునిటీ వస్తుందని కోరుకుంటున్నాను. ఇట్ వాజ్ రియలీ నైస్ ఒకే మూవీలో చేయడం. అండ్ ప్రొడ్యూసర్స్ గారు, మధు గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ లో చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ టైటిల్ మహేంద్రగిరి వారాహి, మనకి ఎప్పుడూ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిత్య, థ్యాంక్ యూ క్రాంతి గారు. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, సో ఇప్పుడు ఈ సినిమాలో మరొక పాత్రలో కనిపించబోతున్నటువంటి మా వంశీ చాగంటి గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో హ్యాపీ డేస్ నుంచి చూస్తున్నాం అండ్ రీసెంట్గా మంచి మంచి పాత్రల్లో కూడా కనిపిస్తున్నారు. సో ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆయన మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను వచ్చినప్పుడు ఇంకా ఖాళీ చైర్స్ ఉన్నాయి ఏంటి, అరే మంచి ఈవెంట్ చేస్తున్నాం కదా అని అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తుంటే కళకళలాడుతుంది. ది హౌస్ ఇస్ ఫుల్. అలానే సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాంటి హౌస్ఫుల్స్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాక్టర్గా మేము చేయాల్సిన పని మేము చేసేసాం. మేము కూడా ఆడియన్స్గా వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. ఈరోజు థియేట్రికల్ ట్రైలర్, అరే వెంకీ వెల్కమ్. ఈ మధ్య విశ్వనాథ్ అండ్ సన్స్ తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరికి ఒకసారి గివ్ హిమ్ ఏ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ ఆడియన్స్. ఎక్స్ అలా సక్సెస్ స్ట్రీక్ని కొనసాగిస్తూ అమేజింగ్ ఫిలిమ్స్ని అందిస్తున్నటువంటి మా డైరెక్టర్ వెంకీ అట్లూరి గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం టు మహేంద్రగిరి వారాహి ట్రైలర్ లాంచ్ ఈవెంట్. సో నేను అంటుంది ఏంటంటే, యాక్టర్గా మా పని మేము చేస్తాం, ఇప్పుడు మేము కూడా ఆడియన్స్లానే వెయిట్ చేస్తున్నాం థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది అని చూడటానికి. బట్ మధు గారు, మీ గురించి నేను నిజంగా ఇందాక సంతోష్తో మాట్లాడుతున్నా. ఒక సినిమాని భుజాల మీద వేసుకుని ఒక ప్రొడ్యూసర్ ఎంత మోయాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలనిపిస్తుందండి. రియల్లీ హ్యాపీ ఫర్ యూ. మీరు ఈ సినిమా ప్రమోషన్ ఒక 4 రోజుల ముందుగా మొదలుపెట్టి చాలా ఊర్లు టీంని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఎంత ఒక సినిమాని ప్రమోట్ చేయాలో అంతా చేస్తున్నారు. ఈ సినిమా సుమంత్ గారి కోసం, మా కోసం, పర్టికులర్గా మీకోసం పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లక్ష్మణ్ గారు, ఇలాంటి ఒక యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్కి మీరు చేయూతనివ్వటం కూడా రియల్లీ హ్యాపీ అండి. మీ అసోసియేషన్ ఇంకా చాలా సినిమాలకి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ టు సీ యూ. ఎస్, మరొకసారి ఇప్పుడే విచ్చేసినటువంటి మా డైరెక్టర్ వెంకీ అట్లూరి గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ బ్లాక్ బస్టర్ అయిపోయింది, అలా ప్రశాంతంగా ఎక్కడికో వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చినట్టున్నారు. సో మా అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి వచ్చే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ ఆ సక్సెస్ స్ట్రీక్ మా మహేంద్రగిరి వారాహికి కూడా అలా స్ప్రెడ్ చేసి వెళ్ళండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇప్పుడు మా వడ్లమణి శ్రీనివాస్ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఐ థింక్ ఈ మధ్యకాలంలో ద మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీనివాస్ గారే. అన్ని సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు ఆయన. అందరికీ నమస్కారం అండి.
జగన్మాతృ సైన్యాధికారిణి, శంకుచక్ర పాశాంకుశధారిణి, అష్టభుజి అమృతవర్షిణి వారాహి అంటారు అమ్మవారిని. వారాహి అమ్మవారి గుళ్ళో కాశీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అది శుభసూచకం. దర్శకుడు మొన్న కథ గురించి చెప్తూ అమ్మవారి అనుగ్రహానికి ఆగ్రహానికి మధ్య నడిచే కథ అని చెప్పాడు. కానీ సెప్టెంబర్ 11వ తేదీ రిలీజ్ మీద మాత్రం అమ్మవారి అనుగ్రహం పూర్తిగా ఉండి మధు గారికి, లక్ష్మణ్ గారికి కౌంటింగ్ మిషన్స్ ద్వారా డబ్బులు ఎక్కెట్టుకోవాల్సిన పరిస్థితి రావాలని అమ్మవారిని గట్టిగా ప్రార్థిస్తున్నాను. నేను ఎప్పుడు కొంచెం అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఏదో ఉద్యోగాలు అవి చేసి కలెక్టర్లు అవి ఇవి. నేను ఎప్పుడు ఒక సినిమాని ఎలా నమ్ముతానంటే దర్శకుడి యొక్క సంస్కారం, నిర్మాత యొక్క సంస్కారమే సినిమా, ఇంకో రకంగా ఉండదు. మొన్న నాకు వేషం వెళ్ళదు కానీ వెంకీ గారు ఎప్పుడు ఆయనకి మెసేజ్ పెడుతూ ఉంటాను. విశ్వనాథన్ అండ్ సన్స్ హిట్ అవగానే వారికి ఒక మెసేజ్ పెట్టాను, మీ సంస్కారమే మీ సినిమా, వచ్చే సినిమాలో నేను కూడా కొద్ది గొప్ప సంస్కారవంతుడినే, నన్ను కూడా ఇరికిచ్చండి అని మెసేజ్ పెట్టాను వారికి. వారు ఇలా ఒక థమ్స్అప్ సింబల్ పెట్టారు. ఖచ్చితంగా మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇంకా మా సినిమాకి వస్తే లక్ష్మణ్ గారితో నాకు 7 సంవత్సరాల అనుబంధం ఉంది. మధుని 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. రంగమార్తాండ లాంటి సినిమా తీయడం అంటే మీరు కూడా ఇంకొక సంస్కారవంతుడే ఖచ్చితంగా, లేకపోతే ఎవరు అలాంటి సినిమాలు తీయరు. ఇప్పుడు మా ఇంటర్మీడియట్లో చిల్లు కొట్టారాలు ఇలాంటి సినిమాలు చూసిన బ్యాచ్ ఇదంతా. అక్కడి నుంచి డైరెక్ట్గా రంగమార్తాండకి వచ్చారు. సంతోష్ జాగర్లపూడి సుబ్రహ్మణ్యపురం, అక్కడ ఆయన ఒక డివోషనల్ థ్రిల్లర్ నుంచి మళ్ళీ డివోషనల్ థ్రిల్లర్కి వచ్చాడు. మధ్యలో 4-5 బాణాలు వేసాడు కానీ సరిగ్గా తగలలేదు, బాణాలు అయ్యి 2-3 బాణాలు వేసాడు. కానీ ఈ థ్రిల్లర్ ద్వారా కరెక్ట్గా టార్గెట్ని కొట్టబోతున్నాడు. అమ్మవారి అనుగ్రహంతో మనందరం ఈ సినిమా విజయాన్ని ఒకళ్ళకొకళ్ళు పంచుకుందాం, బాగా డబ్బు సంపాదించుకుందాం. ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు కదా, ఇంట్లో ఓటీటీ మనం సినిమా చూస్తుంటే పెళ్ళం సౌండ్ చేస్తుంది, ఆవిడ సీరియస్గా చూస్తుంటే మనమేమో చపాతీ సౌండ్ చేస్తూ తింటాం. చిరాకు వచ్చేసింది ప్రజలకి, థియేటర్లకు వస్తున్నారు ఇంకా. సో ఆ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ఈ విశ్వనాథన్ అండ్ సన్స్, లెనిను, మా ఇంటి బంగారం, మొన్న ఇరుముడి సినిమాల యొక్క ఈ స్ట్రీక్ ఇలా కంటిన్యూ అయ్యి అమ్మవారి అనుగ్రహంతో బాగా డబ్బులు లెక్కెట్టుకుందాం. నాది కూడా కొంచెం అదృష్టవంతం చేయ. ఈ సంవత్సరం శంకరవర ప్రసాద్ 300-400 కోట్లతో మొదలెట్టాను. మొన్న లెనిన్ ఉందా, మా ఇంటి బంగారం ఉందా, కొద్దిలో ఇరుముడి మిస్ అయ్యాను. వెంకీ గారు నెక్స్ట్ ఎలాగ చేర్చుకుంటారు నన్ను, తప్పదు ఇంకా ఆయనకి. సో అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోష్ గారికి, మధు గారికి, మా లక్ష్మణ్ అన్నకి, మీరు కూడా కొత్త సినిమా తీస్తారని తెలిసింది, వచ్చి కలుస్తానన్న, జాగ్రత్తగా ముందుకు వెళ్దామని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. కాదు, ఇన్ని రోజులు ఇలా డైరెక్ట్గా మాట్లాడాలని నాకు తెలియదు, భలే కమిట్ చేయించేస్తున్నారు అటు ప్రొడ్యూసర్ని ఇటు డైరెక్టర్ని శ్రీనివాస్ గారు. అసలు ఇది కదా అడగడం అంటే. నాకు కూడా నెక్స్ట్ మీ సినిమాలన్నిటికీ ఈవెంట్లు ఉంటే నాకే చెప్పండి ప్లీజ్, దయచేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీనివాస్ గారికి విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, సో ఇప్పటి వరకు అలా డివోషనల్ మోడ్లో ఉన్నాము. ఈ సినిమాలో నుంచి ఈ పాటికి రిలీజ్ అయ్యి మనందరం వైబ్ అవుతున్నటువంటి పాట వాట్ ఏ లాజిక్ సర్జీ అన్న లిరికల్ వీడియోని చూసిద్దాం. హియర్ వి గో, ద సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, అనూప్ రూబెన్స్ గారి మ్యూజికల్ మ్యాజిక్లో చూడబోతున్నాం. ఐ థింక్ సుమంత్ గారు చాలా రోజుల తర్వాత భారీ స్టెప్పులు వేసినట్టున్నారు, వాట్ ఏ లాజిక్ సర్జీ అని. చిన్నగానా కొంచెం? ఓకే, సో ఈ మధ్యకాలంలో ఆ స్టెప్పులు కూడా చూడలేదు కదా మేము మీ దగ్గర నుంచి, అందుకే సో వీఆర్ లవ్వింగ్ ఇట్. మనందరం కూడా 11వ సెప్టెంబర్న థియేటర్స్లో చూడబోతున్నాం. సో ఆ లాజిక్ ఏంటి అన్నది తెలియాలి అంటే, ఆ మిస్టరీ ఏంటి అన్నది తెలియాలి అంటే, ఆ సస్పెన్స్ ఏంటి అన్నది తెలియాలి అంటే ఫర్ షూర్ మనందరం కూడా థియేటర్స్లో సినిమాని చూడాల్సిందే. సో ఇప్పుడు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మనందరికీ నచ్చేటువంటి సినిమాలు అందించి బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్లో కనిపించినటువంటి మా వర్సటైల్ యాక్ట్రెస్ మంజు భార్గవి గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో నిన్నే పెళ్ళాడతా సినిమాలో చూసాం, ఇలా బోలెడ్ ఫిల్మ్స్లో చూసాం ఆవిడని. శంకరాభరణం, అమేజింగ్ క్యారెక్టర్స్లో కనిపించారు. చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు మంచి మంచి పాత్రల్లో. ఆవిడ ఈ సినిమాలో ఒక మంచి రోల్లో కనిపించబోతున్నారు మంజు భార్గవి గారు. సో ఆవిడకి శుభాభినందనలు తెలియజేస్తూ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సభకి నమస్కారం. ఇవాళ ఏదో షో వేస్తారనుకున్నాను కానీ ఇలాగా ఫంక్షన్ ఉంటుందని నాకు తెలీదు. అంటే సినిమాతో నాతో కనెక్షన్ చాలా తక్కువ, చాలా రేర్గా చేస్తుంటాను ఎక్కడో ఒక సినిమా. సో ఈ పిక్చర్ కూడా 2-3 సంవత్సరాల తర్వాత నేను చేశాను. ఇది ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నాకు తెలీదు. ఎనీవే, ఫస్ట్ I should thank the director for giving me
an opportunity to do a role like this in this film. I really enjoyed doing my character, and I'm thankful to the producer as well, because I think this movie is one of its kind which has come in this generation. ఇంత డీప్గా ఒక సివియర్లీ what do you say, severely very deep అంటే ఇప్పుడు మనం అందరం దేవుళ్ళకి దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసి వచ్చేస్తాం. బట్ ఒకప్పుడు దేవుడుతో when people used to pray, they used to become one with the God. ఆ సిచ్యువేషన్ అంతా పోయింది. ఇప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక కర్పూరం వెలిగించేసి ఓ దండం పెట్టుకొని వచ్చేస్తున్నాం. సో ఈ పిక్చర్ ఐ థింక్ ఇట్ మేక్స్ అస్ డూ దిస్. ద వారాహి అంటేనే అసలు వెరీ అంటే దశమహావిద్యల్లో దిస్ సబ్జెక్ట్ కమ్స్ అనమాట. సో బీయింగ్ అ డాన్సర్ ఐఎమ్ కనెక్టెడ్ టు దిస్ సబ్జెక్ట్. వారాహి అంటే షీఈస్ అ వెరీ పవర్ఫుల్, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్, అంటే షీఈస్ ద డిఫెన్స్ మినిస్టర్ ఫర్ లలిత అమ్మవారు. ఇంత స్ట్రాంగ్ సబ్జెక్ట్ని ఐ డోంట్ నో హౌ ద ప్రొడ్యూసర్ మధు గారు felt like doing it, because maybe he is also very connected to the divine. He does a lot of pujas. So maybe Ammavar Ochi, she must have instigated him to do this subject. So that's how it has come into his hands. And director garu aithe cheppane vaddu, Santosh garu, he's he's totally immersed into this, because pictures chesini kuda divine subjects e chestunaru chaala varaku. And dantloki I have come in because I do very few films. I should like the subject, and the minute he said Varahi, it rang a bell in my heart, not in my head, because nenu Varahi japal chestuntanu. I am connected to the Devi. So it's like I am blessed to be a part of this movie. I really enjoyed doing this a role of mine, and I'm thankful to the producer and director for giving me an opportunity. Thank you. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ టు సీ యూ హియర్. ఎస్, సో మా అనూప్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. సో ఆయన లేటెస్ట్గా వస్తారు, కానీ అమేజింగ్ మ్యూజిక్ని మాత్రం అందిస్తూ ఉంటారనమాట. సూపర్ డూపర్ హిట్లని అందిస్తూ ఉంటారు. ఎస్, సో గుడ్ టు సీ యూ హియర్. సో ఇవాళ మన ట్రైలర్ని వెంకీ అట్లూరి గారి చేతుల మీదుగా చూడబోతున్నాం. సార్, మీరు మహేంద్రగిరి వారాహి ట్రైలర్ లాంచ్ అని చెప్పేస్తే ట్రైలర్ చూసేద్దాం. మహేంద్రగిరి వారాహి ట్రైలర్ లాంచ్. Yes, here we go. The Mahendragiri Varahi Telugu and Hindi trailer back to back on screen, please. చరిత్రకి అందని నగరం, ఆ పరమశివుడు నివసించే ప్రదేశం వారణాసి. ఆ వారణాసి గ్రామదేవతే వారాహి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతో వారాహి మహేంద్రగిరి అనే ఊరిలో వెలసింది. మా మహేంద్రగిరి రాజవంశస్థులు ఈ సంఖ్య పెరుగుతుందే కానీ శాపం మాత్రం ఆగటం లేదు. మీ వారాహికి ఎదురెళ్ళి ఆవిడతోనే ఈ శాపాన్ని తప్పిస్తాను. శాపం ఇచ్చింది ఆ తల్లి కదా, ఆవిడ ఎలా తప్పిస్తుంది నాయన? 150 సంవత్సరాల క్రితం జరిగిన మొదటి చావు నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని చావుల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇందులో ఉన్నాయి. వారాహి అమ్మవారి శాపం అంటే కొంచెం భయంగా ఉందిరా. ఈ చావులకి కారణం అమ్మవారి శాపం. అమ్మవారు చంపితే ఆవిడ అమ్మవారు ఖచ్చితంగా కాదు. ఆవిడికి ఎదురెళ్ళి ఆగ్రహం తెప్పించుకు. తప్పు చేస్తే శిక్షించాలి, అది ధర్మం.
ఈసారి చనిపోబోయేది మీరా స్వామి. నువ్వు నేను వేరు కాదు సిద్ధార్థ్. ఇన్ని తరాలుగా మహేంద్రగిరి రాజవంశానికి నువ్విచ్చిన శాపం, దానికి సంబంధించిన రహస్యం ఏమిటో నాకు తెలియాలి. Can we have Hindi trailer also on screen, please? दुनिया की सबसे प्राचीन नगरी, भगवान परम शिव का नित्य निवास मानी जाने वाली वाराणसी, और वाराणसी की ग्राम देवी माता वाराही। भगवान परम शिव की आज्ञा से वाराही माता महेंद्र नगरी नामक स्थान पर प्रकट हुई। उनकी मौत माता के श्राप की वजह से हुई थी। ये सब हमारे पूर्वज हैं। इनकी गिनती बढ़ती जा रही है, पर श्राप नहीं रुक रहा। मैं इस वाराणसी का सम्मान करूंगा और उसी की मदद से इस श्राप से मुक्ति पाऊंगा। श्राप माता ने दिया है ना, तो इसे वापस भी वही ले सकती है। 150 साल पहले हुई पहली मौत से लेकर अब तक हुई सारी मौतों की पोस्टमार्टम रिपोर्ट्स इसमें है। वाराही माता के श्राप के बारे में सुनकर डर लगता है। इन सब मौतों की वजह वराही माता का श्राप। अगर किसी ने जान ली है तो वो जरूर माता नहीं हो सकती है। तुम्हारे लिए ये खतरनाक है। हर गलती करने वाले को सजा मिलनी चाहिए। इस बार मरने वाले आप हैं नरेंद्र जी। मैं अच्छे से जानता हूं सिद्धार्थ। ये सब जो हादसे हुए, इनके पीछे वाराही माता ही है, ये मुझे मानना पड़ा। उसके पीछे राज क्या है, ये मुझे जानना है। వావ్, మరొకసారి తెలుగు ట్రైలర్ ని చూద్దామా? ఆ పరమశివుడు నివసించే ప్రదేశం వారణాసి. ఆ వారణాసి గ్రామ దేవతే వారాహి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతో వారాహి మహేంద్రగిరి అనే ఊరిలో వెలసింది. మా మహేంద్రగిరి రాజవంశస్థులు ఈ సంఖ్య పెరుగుతుందే కానీ శాపం మాత్రం ఆగటం లేదు. వారాహికి ఎదురెళ్ళి ఆవిడతోనే ఈ శాపాన్ని తప్పిస్తాను. శాపం ఇచ్చింది ఆ తల్లి కదా, ఆవిడ ఎలా తప్పిస్తుంది నాయన? నూట 50 సంవత్సరాల క్రితం జరిగిన మొదటి చావు నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని చావుల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇందులో ఉన్నాయి. వారాహి అమ్మవారి శాపం అంటే కొంచెం భయంగా ఉందిరా. ఈ చావులకి కారణం అమ్మవారి శాపం.
అమ్మవారు చంపితే ఆవిడ అమ్మవారు ఖచ్చితంగా కాదు. ఆవిడికి ఎదురెళ్ళి ఆగ్రహం తెప్పించుకు. తప్పు చేస్తే శిక్షించాలి, అది ధర్మం. ఈసారి చనిపోబోయేది మీరా స్వామి? నువ్వు నేను వేరు కాదు సిద్ధార్థ. ఇన్ని తరాలుగా మహేంద్రగిరి రాజవంశానికి నువ్విచ్చిన శాపం, దానికి సంబంధించిన రహస్యం ఏమిటో నాకు తెలియాలి. వావ్, సంతోష్ గారు అండ్ సుమంత్ గారు ఫర్ ష్యూర్ పక్కా హిట్ బొమ్మలాగా అనిపిస్తుంది. బోల్డ్ అన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కానీ అండ్ విజువల్ ఐఫీస్ లాగా ఉన్నింది. అండ్ స్పెషల్గా అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్. అలా మేము ఆ కార్నర్కి నిలిచి ఉంటే ఆ స్పీకర్స్లో నుంచి ఇలా రీసౌండ్ వస్తుంది. అండ్ థియేటర్స్లో ఎలా ఉండబోతుందో అని స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. అండ్ ఇందులో ఇంకొక సర్ప్రైజింగ్ మా డీజే టిల్లు కనిపించారు. సో ఇదొక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. అండ్ బోల్డ్ అంతమంది యాక్టర్స్, వెన్నెల కిషోర్ గారు, ప్రమోదిని గారు అండ్ ఐశ్వర్య రాజేష్, మాలవిక నాయర్, ఇలా బోల్డ్ అంతమంది అమేజింగ్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ ప్రతి పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అయితే అర్థమైపోయింది. అండ్ హిందీలో కూడా మనం చూడబోతున్నాము అంటే ఈ సినిమా మీద మా ప్రొడ్యూసర్స్ లక్ష్మణ్ గారికి అండ్ మధు గారికి ఎంత నమ్మకం ఉందో, ఎంత పట్టుందో అర్థమైపోతూ ఉంది. సో అమ్మవారి అనుగ్రహంతో మా సుమంత్ గారికి మరొక హిట్ రావాలని, మా సంతోష్ గారికి బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఇప్పుడు కమల్ కామరాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ కమల్ కామరాజు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హలో అందరికీ. రియలీ అమేజింగ్ టు సీ ద ట్రైలర్ టు కమ్ టు దిస్ ఫామ్. మేము ఎలాగైతే స్టార్ట్ చేసామో సినిమా అండ్ దానికి ఉన్న అంటే ఆధ్యాత్మికంగా కంటే ద హోల్ స్టోరీ, ద స్క్రిప్ట్ దట్ వాస్ టోల్డ్ టు అస్, ఏదైతే మనకి మిస్టరీ ఎలిమెంట్స్ కావాలో, లేకపోతే మనం చూసాం చాలా సినిమాలు చూసాం విచ్ విడ్ వండర్స్ వెన్ దే కేమ్ ఆన్ ద లార్జ్ స్క్రీన్. అండ్ దిస్ ఈస్ వాట్ లార్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ డస్ టు యూ. మేము విరూపాక్ష చేసినప్పుడు కూడా వీ హ్యాడ్ దిస్ లార్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ విచ్ వెన్ పీపుల్ కేమ్ అండ్ థ్రాంగ్ టు ద థియేటర్స్, ఏదైతే స్పిరిచువలిజం మీద మిస్టరీ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎప్పుడైతే సినిమా వస్తుందో మన తెలుగు ఆడియన్స్ దాన్ని ఎంతగా ఆదరించారో మనం అందరం చూసాం. అండ్ దిస్ ఫిలిం ఈజ్ ఆన్ పార్ అండ్ it will do wonders when it reaches the Indian diaspora. Ante entire manaku only Telugu audience ni kaakunda we can reach out to the entire South, Kannada, Tamil, North lo kuda. So when I saw the Hindi trailer I was like, wow, to see this dream come true. And I hearty congratulations to Madhu garu, Santosh for thinking of this great subject and putting it together with all such wonderful actors, and Sumant, a dear friend, and worked with him on Godavari, and to see this on this format, it's really amazing. And you are evergreen. I always wonder, amazing the way you maintain, and hope you keep having such wonderful films again together. And everyone together, and Vamsi, dear friend, we had a wonderful time shooting this film. And wishing you all the best. And andarki Anup gari music ante I am a big fan of your music, sir, and seeing it together on this trailer is really wonderful. Thank you and wishing us all the best. Come to the theaters September 11th. It's very very close to us, so mana andaram theater lo vachi let's have a great time in the theaters with this film. Thank you so much. థ్యాంక్ యూ కమల్ కామరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మా సక్సెస్ మెషిన్ వెంకీ అట్లూరి గారు వచ్చాక ఇంటరాక్షన్ చేయకుండా ఎలా వదిలిపెడతాను చెప్పండి. అసలే ఆయన ఫుల్ ఎంజాయ్ మోడ్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళొచ్చారో, సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్.
వెంకీ గారు మీకు. సో హిట్ అవ్వగానే మీరు చేసిన పని ఏంటి? ఏం లేదండి, 2-3 ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నాం. ఐమ్ బ్యాక్ టు షూట్. అయ్యో అదేంటి, రిలాక్స్ అవ్వలేదా? మళ్ళీ మొదలు పెట్టేశారు ఇంకొక హిట్ ఇవ్వడానికి. వెబ్ సిరీస్ చేస్తాను. ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు, నైస్. ఓకే, సో బేసిక్గా వెంకీ అట్లూరి గారు సక్సెస్ స్ట్రీక్ చూసాము. సార్ కానివ్వండి, లక్కీ భాస్కర్, తొలి ప్రేమ అండ్ ఇప్పుడు సార్లో అన్న కూడా ఉన్నారు. యా, సో అండ్ ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్. సో ఇలాంటి సోషియో ఫ్యాంటసీ ఫిలింని మేము వెంకీ అట్లూరి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లాట్ ఆఫ్ రీసెర్చ్ కావాలండి, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ కావాలి. నిజంగా నాకు ఇలాంటి టీజర్స్ చూసినప్పుడు నాకు సంతోష్ లాంటి డైరెక్టర్స్ని చూస్తే కొంచెం లైట్గా ఒక మోటివేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రైలర్స్ చూసి అబ్బా మనం ఎప్పుడు చేయాలని ఒక చిన్న ఉంటుంది చూడండి, మనం ఎప్పుడు. సో నిజంగా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ సంతోష్ ఫర్ దాట్. ఎందుకంటే ఎనీ డివైన్ సబ్జెక్ట్ దాని చుట్టూ ఒక ఫిక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఒక చందమామ కథలాగా ఉంటుంది. వెన్ యూ బ్రింగ్ ఇట్ టు స్క్రీన్ అండ్ ట్రైలర్లో చూస్తున్నప్పుడు మీరు ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారని నాకు వచ్చేసి అక్కడ వచ్చేసి అంబార్ కనబడుతున్నారు. సో ఐ రియలీ వాంట్ దిస్ ఫిల్మ్ టు డూ వండర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్కి వెంకీ అట్లూరి గారి సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే ఏమని చెప్తారు? అప్కమింగ్ డైరెక్టర్స్కి. సో అలా వస్తారు కామ్గా కూల్గా ఒక మంచి సినిమా తీస్తారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఏంటి అలా ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి మాకు తెలుసుకోవాలని ఉంది. నాకే తెలియదండి, ఏం చెప్తాం. సో బేసిక్గా ఒక కన్విక్షన్ అంటూ ఉంటుంది కదా, నేను ఇలా రాసుకుంటాను, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూల్లో ఉంటుంది కదా. సో అలా మీరు ఎలా ప్రిపేర్ అవుతారు బేసిక్గా ఒక సినిమా తీసే ముందు అని? 2-3 వారాలు సినిమా తర్వాత ఒక వారం హాలిడేకి వెళ్ళి వచ్చి మళ్ళీ రైట్ మొదలు పెడుతున్నాయి అంతే. జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, ఏంటి రైట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో గ్యాప్ తీసుకోకుండా హిట్ వచ్చిందని సైలెంట్గా ఉండిపోకుండా వరుసగా పని చేస్తూ ఉండడమే మీ సక్సెస్ ఫార్ములా అంటారు, అంతేనా? పని కోసం 5-6 ఏళ్ళు వెయిట్ చేసాం, పని వచ్చిన తర్వాతకి బ్రేక్ తీసుకోకూడదు అనేది నాది. ఎస్, థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మా సుమంత్ గారు గోదావరి, సత్యం లాంటి ప్రేమ కథలు చూసాము, మళ్ళీ రావా, అనగనగా లాంటి ఎమోషనల్ ఫిలిమ్స్ చూసాము, సుబ్రహ్మణ్యపురం అండ్ ఇప్పుడు ఇది సోషియో ఫ్యాంటసీ. సో నెక్స్ట్ ఏం సర్ప్రైజ్ దాగుంది, ఎలా కనిపించబోతున్నారు సుమంత్ గారు? నేను అంత ఫ్యూచర్లో ఆలోచించనండి. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడంతా ఈ సినిమా బయటికి రావాలి, సక్సెస్ అవ్వాలి అని జస్ట్ కోరుకుంటున్నాను, యాంటిసిపేట్ ఆశిస్తున్నాను అంతే. ఓకే, దాని తర్వాత ఏం స్క్రిప్ట్ వస్తుందో ఇంకా ఏం రాస్తుందో చూడాలండి. అంటే మీకు ఎలాంటి స్క్రిప్ట్ చేయాలని ఉంది ఇప్పటివరకు? పోనీ వేరే లాంగ్వేజెస్లో ఏదైనా చూసిన ఫిలిమ్స్లో నేను ఇలాంటి క్యారెక్టర్ చేసుంటే బాగుండు, ఇలాంటి పాత్ర నాకు పడుంటే బాగుండు అన్న ఏంటి మీకు క్యారెక్టర్? అయ్యి బాబు, ఇప్పుడు పక్కన విశ్వనాథన్ సన్స్ అండి, అలాంటి సినిమా. నిజం తను పక్కన ఉన్నాడని కాదండి, పక్కన ఉన్నాడని చెప్పట్లేదు. నేను ఆ సినిమా చూసినప్పుడు అలా నాకు నిజంగా సూర్య వాజ్ బ్రిలియంట్. తనకన్నా ఎవరు సూట్ అవరు ఆ క్యారెక్టర్ కానీ నాకు ఎప్పుడు అలాంటి సినిమా చేయాలని కోరుకుంది. అంటే అలాంటి పాత్రకు సూట్ అవుతాను అండ్ నాకు విపరీతంగా నచ్చిన సినిమా. నేను చాలా వెంకీకి నేను మెసేజ్ పెట్టాను, చాలా పెద్ద సూపర్లేటివ్స్తో మెసేజ్ పెట్టాను, తనకే తెలుసు. ఇప్పుడు తనకి ఇక్కడికి వస్తున్నాడని కూడా నాకు తెలియదు. సో బట్ అలాంటి పాత్ర అండి, లైక్ సో మీ మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండి మీరు అలాంటి పాత్రలో మాకు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే మా హీరోయిన్ని తీసుకెళ్ళిపోతున్నాం. మీనాక్షి గోస్వామి గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రీసెంట్గా భరతనాట్యం అన్న ఫిలింలో ఆవిడ్ని చూసాం అండ్ ఇందులో ఒక మంచిగా స్ట్రాంగ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు మా హీరోయిన్ మీనాక్షి గోస్వామి గారు. ప్లీజ్. అందరికీ నమస్కారం. జై మా వారాహి. మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. మీకు ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీ కోసం మేము అందరం టీం చాలా కష్టపడ్డాం, బట్ మూవీ చాలా బాగా వచ్చింది. అండ్ మహేంద్రగిరి వారాహి మూవీ సెప్టెంబర్ 11కి థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీ అందరూ థియేటర్కి వెళ్ళండి అండ్ మూవీ చూడండి, చాలా బాగా వచ్చింది. అండ్ సంతోష్ సార్ థ్యాంక్ యూ, లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ, మధు సార్ థ్యాంక్ యూ, సుమన్ సార్, మంజు మ్యామ్,
బ్రహ్మానందం సార్ అండ్ मतलब మొత్తం ఆర్టిస్ట్ మొత్తం టీం మహేంద్రగిరి వారాహి టీంకి చాలా చాలా థ్యాంక్ యూ. నాకు షూటింగ్ టైంకి చాలా సపోర్ట్ చేశారు. అండ్ వెంకీ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళండి, మూవీ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీనాక్షి గారు. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, అది ప్రేమ పాటలైనా, మెలోడీ పాటలైనా, అండ్ మాస్ బీట్స్ అయినా, ఇలాంటి డివైన్ ఎనర్జీ ఉన్న మ్యూజిక్ అయినా, తనకు తానే సాటి తనకు లేరు ఎవరు పోటీ. సో ఆయన చేసిన సినిమాలు హిట్ అవ్వకపోయినా మ్యూజిక్ పరంగా ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్లు, అటు ఫస్ట్ ప్రేమ కావాలి నుంచి అండ్ అలానే టెంపర్ కానివ్వండి, ఇష్క్ కానివ్వండి, గుండెజారి గల్లంతైందే, బంగారు రాజు, సో ఇలా బోలెడని అమేజింగ్ హిట్స్ని మనకు అందించినటువంటి మా అనూప్ రూబెన్స్ గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకీ గారికి థ్యాంక్స్ ట్రైలర్ రిలీజ్ చేసినందుకు. యాక్చువల్లీ వెంకీ గారు వచ్చి నేను విక్రమ్ సార్ దగ్గరికి వర్క్ చేసేవాళ్ళు. సో అప్పుడే అనిపించింది వెంకీ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ వెంకీ. అండ్ వరాహి మూవీకి వచ్చేసరికి ఇట్స్ ఏ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సంతోష్ అండి. బికాస్ జెన్యున్గా సంతోష్ ఈజ్ అ వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ హీ నోస్ వాట్, అంటే అతను చేసే పని అతనికి చాలా క్లియర్గా తెలుసు. అండ్ అలాగే ఈ వర్క్ కూడా ఈవెన్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా జరుగుతుంది. సో వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైమ్ వర్కింగ్ టుగెదర్. ఫిలిం చాలా బాగా వచ్చింది అండ్ దీంట్లో థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయ్యే బిగ్నెస్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. సో మీరందరూ కూడా ఈ ఫిలిం చూసి అందరినీ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ సుమంత్ గారు, మై బ్రదర్, మై డియర్ బ్రదర్, యాజ్ యూజువల్ ఇఫ్ ఈ సెలెక్ట్స్ ఎ మూవీ డెఫినెట్గా ఆ స్టోరీ చాలా దాంట్లో వాల్యూసే కానీ ఆ స్టోరీ బాగుంటుంది సుమంత్ గారు. సో ఈ స్టోరీ కూడా ఆయన పర్ఫార్మెన్స్ మీరు చూడబోతారు. హీ హాజ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ యాజ్ వెల్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి ఈ ఫిలింలో అందరికి ఒక స్పెసిఫికేషన్ ఉంది, స్పెషలైజేషన్ ఉంది. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ ఫిలింలో. ఇట్స్ ఎ మల్టీ స్టారర్ ఫిలిం. సో దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి గట్సీ ప్రొడ్యూసర్ కావాలి. సో ఇంతకుముందు చెప్పినట్టు మధు గారు డే 1 నుంచి ప్యాషనేట్గా ఈ సినిమాని ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. అండ్ అలాగే బ్యాక్ ఉండి సపోర్ట్ చేస్తూ లక్ష్మణ్ సార్ ఈ సినిమాకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ క్యాన్వస్ అండి, అంటే బడ్జెట్ వైజే కానీ చాలా చేస్తున్న కొద్దీ వెళ్తూ ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ డన్, అంటే మధు గారు, సంతోష్ గారు ఒక మంచి ఫిలిం చేశారు. సో సెప్టెంబర్ 11th మీ ముందుకు వస్తుంది. సినిమా అందరు చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనూప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ టు సీ యూ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, సో ఈ సినిమాని అమేజింగ్ ప్రొడక్షన్ వాల్యూస్తో చాలా ప్యాషనేట్గా మనకు అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్స్ లక్ష్మణ్ గారికి అండ్ అలానే మధు కలిపు గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో వారిద్దరికి అభినందనలు తెలియజేస్తూ లక్ష్మణ్ గారిని అండ్ అలానే మధు కలిపు గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మీరు ఎప్పుడూ మాట్లాడరు లక్ష్మణ్ గారు అసలు. అందరికీ నమస్కారం అండి. వెంకీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీతోటి స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. 2 years మహేంద్రగిరి వారాహి ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో తెలియని ఒక భయం, ఎక్కడో తెలియని ఒక అనుమానం, ఎక్కడో తెలియని ఒక సంకోచం అన్నీ ఒక్క దెబ్బకి పటాపంచలైపోయేవి. రియలీ ఒక ఎమోషనల్ మూమెంట్. ఐ థింక్ అదే సేమ్ ఫీలింగ్ మన సంతోష్కుంటుంది, అదే సేమ్ ఫీలింగ్ మా బిగ్ స్టార్ సుమంత్ గారికి ఉంటుంది. సో రోజు మేము మాట్లాడుకుంటుంటాం, సో మెనీ చేంజెస్, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలాగొచ్చింది, అమ్మవారిది ఎలాగుంది, ఇందాక వెంకీ సార్ చెప్పినట్టు సో మచ్ ఆఫ్ రీసెర్చ్, ఇలా చేయొచ్చా లేదా,
డివోషనల్కి వెళ్ళొచ్చో లేదా, అమ్మవారిని ఎలా చెప్పాలి, ప్రతిదీ. మేము 2 years నుంచి చాలా కష్టపడ్డాం, చాలా చాలా చెక్కాం అనడం చాలా తప్పు. అందులో మా పర్సనల్ బెనిఫిట్స్ ఉంటాయి. మాకు డబ్బు వస్తుంది, డైరెక్టర్ గారి పేరు వస్తుంది, మిగతా యాక్టర్స్ అందరికీ ఏదో రకంగా బెనిఫిట్ అవుతారు. కానీ వారాహి అమ్మ మాకు ఒక్క నిమిషం కూడా వదలలేదు. ఆమె గట్టిగా పట్టుకొని ఉంది. పట్టుకుంటూ మీరు ఇలాగే చెయ్యాలి, ఇలాగే చేస్తేనే ఈ సినిమా హిట్. తెలియకుండా ఒక ఎనర్జీ మమ్మల్ని పట్టుకొని వెళ్ళింది. ఆ ఎనర్జీని ఐ కెన్ సెన్స్ ఎవ్రీ మూమెంట్. నేను సెన్స్ చేస్తున్నాను షూట్లోనే. సో మెనీ మిరాకిల్స్ జరుగుతుండేవి. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ వెరీ 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 నియర్ టు రిలీజ్. September 11th రిలీజ్ అవుతుందండి. అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మణ్ గారు. ఇప్పుడు నా పక్కన నిలబడ్డారు, నా ముందు నిలబడతారు, రోజు తిడుతుంటారు, ఇలా చేయాలి అలా చేయాలి, ఇంత లేట్ అవుతుంది అదవుతుంది అంటారు. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పక్కన ఉంటేనే మాకు అండా దండ. అలాగే నా పక్క నుండి చాలా మా రిలేటివ్స్, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా పేరెంట్స్ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఈ సినిమా డెఫినెట్గా అత్యద్భుతమైన విజయం సాధిస్తుంది. టీజర్ ఎంత బాగా వచ్చిందో మీకు అందరికీ తెలుసు. ట్రైలర్ ఇప్పుడు వెళ్తుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా డీజే బాయ్ సిద్ధు బాయ్. ఆయన సపోర్ట్ చాలా ఉంది ఇందులో. అలాగే అమ్మవారి క్యారెక్టర్ లాస్ట్లో వచ్చి ఒక 15-20 minutes దుమ్ము లేపిన మా ఐశ్వర్య రాజేష్ గారికి అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. September 11th థియేటర్లో కలుద్దాం. వన్ మోర్ థింగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వస్తున్నాం. నెక్స్ట్ 6th వస్తున్నాం. ఇంకో పెద్ద గ్రాండ్ ఈవెంట్ జరగబోతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ గారు, కమాన్ 2 మాటలు. అస్సలు మీరు ఇప్పుడు మాట్లాడితే మొదటి వారంలోనే మనం 100 కోట్లు కొట్టబోతున్నాం. రండి కమాన్, ఒక 2 మాటలు. లక్ష్మణ్ గారు అస్సలు మాట్లాడరా? సరే, టీజర్లో రోజైనా ఆయన ఏదో ఒక 2 మాటలు మాట్లాడారు, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు మాట్లాడలేదు. కాబట్టి సో వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ బోల్డన్ని డబ్బులు రావాలని, ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం వారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఈ సినిమాని తన అద్భుతమైన దర్శకత్వంలో మనకు అందించబోతున్నటువంటి మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, సో ఇంటెన్స్ క్యారెక్టర్స్తో, అమేజింగ్ ఎలిమెంట్స్తో మనకి ఈ సినిమాని అందించబోతున్నటువంటి మా డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, మిత్రులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ వెంకీ సార్, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్స్. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా చదువుతాను సార్. మీ సినిమాలు చూస్తుంటే ఒక అద్భుతమైన నవల చదువుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు. సో ఐ జస్ట్ లవ్ దెమ్. రిపీటెడ్గా చూస్తే అది అత్యద్భుతమైన ఒక గొప్ప పుస్తకం చదువుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు. అండ్ ఐఎమ్ సో ఆనర్డ్, ఐఎమ్ సో బ్లెస్డ్ దట్ ఐ మెట్ యూ టుడే. మీ చేతుల మీదుగా ట్రైలర్ అద్భుతంగా లాంచ్ అయింది, విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ మధు సార్ ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేసేసారు. సో టూకీగా క్లుప్తంగా చెప్తాను. ఈ 2.5 సంవత్సరాల కష్టం, శ్రమ, అండ్ ఎవ్రీవన్ వర్క్డ్ విత్ ప్యాషన్. ఎప్పుడైతేనండి తమది త్రివిక్రమ్ సార్ అన్నట్టు మనది అనుకుంటే బాధ్యత, మనది కాదు అనుకుంటే బరువు. కానీ ఇక్కడ అందరూ మనది అనుకొని పనిచేసి అద్భుతంగా ఆ బాధ్యతని పంచుకున్నారు. ఎవ్రీవన్. సో అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నిర్మాతలు లక్ష్మణ్ గారికి, మధు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ సుమన్ సార్, లవ్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ అండ్ మెనీ మోర్ టు కమ్. మీనాక్షి, థ్యాంక్ యూ. మంజు భార్గవి మ్యామ్, వంశీ సార్, సత్యసాయి శ్రీనివాస్ గారు, అన్నగారు థ్యాంక్ యూ. రమణ గారు అండ్ మా యోగి ఖత్రి గారు, బ్రహ్మానందం గారు, క్రాంతి, వెన్నెల కిషోర్ గారు, ఎవ్రీవన్, కమల్ కామరాజు సార్, ఎవ్రీవన్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ రోల్స్ ఇన్ దిస్ ఫిలిం. నిత్య, థ్యాంక్ యూ అండి. ఇంకా ఈ ట్రైలర్ ఇంత అత్యద్భుతంగా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కారణమైన మా అనూప్ సార్కి థ్యాంక్ యూ సార్. అండ్ నేను యాక్చువల్లీ మా టీవీ పాడాలని ఉంది సెమీఫైనలిస్ట్ సార్. నేను అందులో సింగర్ అవుదామని వచ్చాను యాక్చువల్లీ. అందులో మీ పాట పాడి గెలిచాను కొన్ని రౌండ్స్. సో అలాంటిది మీతో పనిచేయడం అన్నది చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్
మీరు పాటలు వచ్చు అంటే పక్కన యాంకర్ ఊరుకుంటారా చెప్పండి? ఆయన పాటలు ఇష్టం అంటే హోస్ట్ వదిలిపెడతారా చెప్పండి? సరదాగా అలా ఎలానో అనూప్ రూబెన్స్ గారు ఉన్నారు కాబట్టి ఒక 2 లైన్లు పాడండి చూద్దాం. ఇప్పుడు అపశృతి పాడితే ఆయన కింద క్లాస్ పీకుతారు. చాలా ఈజీ అండి, ఎవరైనా హమ్ చేసేయచ్చు అనూప్ గారి పాటలు. కమాన్, ఇష్క్లోని పాటలు చాలా ఈజీ. అందులో పాడిన పాటే పాడతాను సార్. మనల్లోది అప్పుడు పాడాను ఒకసారి. హోయ్ దూరం ఎందాక తీసుకెళ్ళునో ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో బంధం ఇంకా ఆవిరయ్యేనా పంతం ఇంకా ఊపిరయ్యేనా నీటి మీద రాతలాగా ప్రేమే మారేనా ఇంకా ఈ జీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో నీతో కమాన్, ఇండస్ట్రీకి కొత్త సింగర్ కూడా దొరికేశారు సంతోష్ గారు, మామూలుగా లేదు. మనంలోని పాట అద్భుతంగా పాడారు. సెప్టెంబర్ 11th రిలీజ్ అండి. సెప్టెంబర్ 6వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుస్తాను. థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, జునైద్ సార్, ప్రతాప్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే నిత్యశ్రీని, క్రాంతి గారిని, అండ్ అలానే యోగి గారిని, కమల్ కామరాజు గారిని, మా ప్రొడ్యూసర్స్ని అనూప్ రూబెన్స్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మంజు భార్గవి గారిని, అండ్ అలానే శ్రీనివాస్ గారిని, వంశీ గారిని, మా హీరోయిన్ని అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే మా హీరో సుమంత్ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మళ్ళీ రావా, అలానే సీతారామం, అనగనగా, రీసెంట్గా న్యూటన్స్, థర్డ్ లా వంటి అమేజింగ్ ఫిలిమ్స్తో, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్తో మనందరినీ పలకరిస్తున్నటువంటి సుమంత్ గారు. అండ్ అలానే మా చీఫ్ గెస్ట్ వెంకీ అట్లూరి గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ తొలి ప్రేమ, సర్, లక్కీ భాస్కర్ అండ్ రీసెంట్గా విశ్వనాథ్ అండ్ సన్స్తో బ్లాక్ బస్టర్స్ని మనకు అందిస్తున్నటువంటి డైరెక్టర్ వెంకీ అట్లూరి గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా ప్రొడ్యూసర్స్ని వెంకీ అట్లూరి గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మధు గారిని అండ్ లక్ష్మణ్ గారిని అండ్ అలానే డిఓపి ఎడిటర్ని కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. డిఓపి అండ్ ఎడిటర్ ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సేమ్ ఛానల్స్ కోసం అండి, గ్రూప్ ఛానల్స్ కోసం. భయ్యా చిన్న కెమెరా జరగరా ప్లీజ్. ఓకే, అండ్ ఇప్పుడు మా హీరో సుమంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ట్రైలర్ బాగా వచ్చింది అని నా నమ్మకం, మీ నమ్మకం కూడా నేను ఆశిస్తున్నాను. ఆల్రెడీ థియేటర్స్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అండ్ ఇవాళ ఆన్లైన్ రిలీజ్ అవబోతుంది. అండ్ టీజర్ చాలా వైరల్ అయింది, చాలా ఆర్గానిక్గా వైరల్ అయింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ట్రాక్షన్ చాలా పొందింది. దానికన్నా ఒక 10 రెట్లు ఈ ట్రైలర్ కూడా మా కథని, మా సినిమాని ముందుకు తీసుకెళ్తుందని మేము ఆశిస్తున్నాము. ఆ నమ్మకం ఉంది మాకు. థ్యాంక్ యూ టు ఆల్ మై వండర్ఫుల్ టీమ్ ఫర్ దిస్ ట్రైలర్. నేను సంతోష్తో ఆల్మోస్ట్ ఒక 3 years, ఇది నా 2వ సినిమా సంతోష్తో, సుబ్రహ్మణ్యపురం తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 years నుండి ట్రావెల్ అయ్యాను ఈ సినిమాని, ఈ కథను పట్టుకుని. వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ప్రొడ్యూసర్స్, ఎందుకంటే ఈ సినిమాని ఒక పెద్ద బడ్జెట్లో, ఒక పెద్ద స్థాయిలో మౌంట్ చేయాల్సిన సినిమా అది. అండ్ కరెక్ట్గా ఆ టైంలో మాకు మధు గారు ముందుకు వచ్చారు అండ్ దాని తర్వాత లక్ష్మణ్ గారు. సో వాళ్ళు ఇద్దరు మా వెనకాల, ఈ సినిమా వెనకాల ఎప్పుడు ఉన్నారు, స్తంభాల్లాగా ఉన్నారు.
మాకు ఎంత కావాలన్నా ఏం చేయాలన్నా ఒక 2.5 సంవత్సరాలు పట్టింది ఈ సినిమా తీయటానికి. అండ్ ఇప్పుడు ఫైనల్ లెగ్లో ఉన్నాం కాబట్టి మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్, ప్రెస్, ఆడియన్స్ అందరి దగ్గర నుంచి కావాలి. అండ్ నాకు ఈ సినిమా మీద మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీకు కూడా ఈ ట్రైలర్ ద్వారా, మా ప్రమోషనల్ మెటీరియల్ ద్వారా కలిగిందని ఆశిస్తున్నానండి. ఇంకేం చెప్పగలను? థ్యాంక్ యూ డియర్ వెంకీ ఫర్ బీయింగ్ హియర్. నాకు తెలియదు వెంకీ ఇక్కడికి వస్తున్నాడని. నేను ఆల్రెడీ సర్ సినిమాలో తన కోసం ఒక సపోర్టింగ్ రోల్ చేశాను. ఒక మంచి సినిమాలో, ఒక హిట్ సినిమాలో హీజ్ ఆన్ అ రోల్, హ్యాట్రిక్. కానీ నాకు తను చేసిన అన్ని సినిమాల కన్నా నాకు విశ్వనాథ్ అండ్ సన్స్ బాగా ఇష్టం. నేను తనతో చెప్పాను, నేను ప్రాబబ్లీ ఈ జానరాలో నాకు లాస్ట్ 10 years, నేను దిస్ ఇస్ నాట్ తను ఉన్నాడని ఇక్కడ చెప్పట్లేదు, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను నాకు లాస్ట్ 10 yearsలో ఈ జానరాలో లాస్ట్ 10 yearsలో నా టాప్ 10 ఫిల్మ్స్లో ఇది ఒకటండి, విశ్వనాథ్ అండ్ సన్స్. ఇట్స్ ఫస్ట్ హాఫ్ అయితే ఇట్స్ అ టెక్స్ట్ బుక్ ఇన్ రైటింగ్. ఇట్స్ జస్ట్ అ టెక్స్ట్ బుక్. నేను ఆల్రెడీ 2 సార్లు చూశాను and I'm looking forward to seeing it again. Thank you Venki for being here, and all the best for your future endeavors. And మీరందరూ బహుశా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా, లైక్ ఈ సినిమాలో మా డీజే టిల్లు కూడా ఉన్నాడని. ఇది ఫస్ట్ టైం ఈ ట్రైలర్లో మేము రివీల్ చేస్తున్నాం. అండ్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు. అండ్ థ్యాంక్ యూ బ్రో ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, యాజ్ వెల్ యాజ్ all my co-artists and actors and technicians, everyone. పేరున మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు ఎందుకో నేను కొంచెం కామ్గా ఉండే రకం. నేను కామ్గానే చెప్తున్నాను. నాకు ఈ సినిమా మీద ఒక బలమైన నమ్మకం ఉంది. అండ్ September 11th ఆ నమ్మకాన్ని మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ మా చీఫ్ గెస్ట్, మా డైరెక్టర్ వెంకీ అట్లూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. వింతగా ఉంది చీఫ్ గెస్ట్ అంటే. సో అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నాకు చాలామంది ఎన్నో ఏళ్ళగా తెలుసు. అనూప్, నేను విక్రమ్ దగ్గర పనిచేసే దగ్గర నుంచే తెలుసు అంటున్నారు ఆయన. యాక్చువల్లీ నేను 2006 నుంచి మనం పరిచయం, మీకు మర్చిపోయాము. రసూల్ గారి సినిమాతో మీరు పని చేయాల్సింది, నేను వచ్చేసి దాంట్లో కూడా పని చేయాల్సింది. బట్ దట్ ఫిల్మ్ డిడ్ంట్ టేక్ ఆఫ్, బట్ ఆల్వేస్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్. అండ్ లక్ష్మణ్ సార్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 2012 నుంచి తెలుసు. అండ్ వన్ థింగ్ మధు గారు నేను చెప్తున్నాను, లక్ష్మణ్ సార్ ఎక్కడుంటే అక్కడ డబ్బు ఉంటుంది సార్. హీ హ్యాస్ అ మిదాస్ టచ్. ఐ డోంట్ నో హౌ. ఈయన వచ్చేసి ఒక సినిమా కొంటే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఎక్కడ కొలాబరేట్ అయితే అక్కడ వచ్చేసి యునో దే విల్ మేక్ బిగ్ మనీ. సో అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇందాక వచ్చేసి శ్రీనివాస్ గారు అన్నారు, ఈ లాస్ట్ 3-4 monthsగా వచ్చేసి యాక్చువల్గా అందరూ చక్కగా థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు, రన్ ఇస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది వరకు వచ్చేసి ఆ ఫస్ట్ 3 days కాకుండా 3rd weekend 4th weekendలో కూడా అందరూ థియేటర్స్కి వచ్చే సినిమా చూస్తున్నారు. దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. ఐ థ్యాంక్ ఆడియన్స్ ఫర్ దాట్. అండ్ అదే కంటిన్యూ అవుతూ ఈ మహేంద్రగిరి వారాహి సినిమాను కూడా అంతే పెద్ద సక్సెస్ఫుల్ సినిమాగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎనీ డివైన్ ఫిల్మ్, ఇట్ స్పీక్స్ ఆఫ్ అవర్ కల్చర్తో కూడిన ఏ సినిమా వచ్చినా సరే మనం అందరం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయటమే కాదు, నేర్చుకోవాలి. సో అందుకని ఈ సినిమా మేబీ యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్ ఈ సినిమా ఇంకా కొంచెం పెద్ద సక్సెస్ అవ్వాలని కూడా నేను ఆశిస్తున్నాను. అండ్ సంతోష్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ నిజంగా పిక్ చేసుకుని, బికాజ్ ఇట్స్ వెరీ ఈజీ టు పిక్ ఎనీ అదర్ సబ్జెక్ట్, బట్ టఫ్ సబ్జెక్ట్ని పిక్ చేసుకుని ఇలాగా చేయటం అనేది రియలీ టఫ్. సో ఐ రియలీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ పికింగ్ దిస్ సబ్జెక్ట్ అండ్ మేకింగ్ అ బ్యూటిఫుల్ ఒక నావెల్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ కమల్ సార్, ద లాస్ట్ టైమ్ ఐ చెక్ మీ ఇద్దరు కలిసి గోదావరి చేసినప్పుడు పెద్ద హిట్ అయిపోయింది. సో ఐ రియలీ, అంటే సుమంత్ అన్న వచ్చేసి హీ డజంట్ బిలీవ్ ఇన్ యునో కోఇన్సిడెన్సెస్ అండ్ సూపర్స్టిషన్స్ నమ్మరు, నేను నమ్ముతా. అందుకని సో
గోదావరి కన్నా పెద్ద సక్సెస్ అవ్వాలి, అంతకన్నా ఎక్కువ పేరు రావాలని కోరుకుంటున్నాను. అండ్ టు ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ నిత్య, నా సార్ సినిమాలో తను చిన్న పాప, ఇప్పుడు వచ్చేసి ఈ సినిమాలో కూడా చేస్తుంది. అండ్ 2-3 సినిమాల్లో కూడా చూశాను. ఏంటి నీ పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగుంటుందమ్మా. సో అండ్ నేను ఇక్కడికి రావడానికి కారణం ఒకటి లక్ష్మణ్ సార్ అయితే, ఇంకోటి సుమంత్ అన్న. నిజంగా ఇండస్ట్రీలో ఇంత జెన్యున్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే నేను ప్రతిసారి అనుకుంటాను. నేను సుమన్తో 4 రోజులు 5 రోజులు పనిచేశాను సార్ సినిమాలో. బట్ అప్పటి నుంచి వచ్చి ప్రతిసారి నాకు వచ్చేసి ఏదైనా రాస్తే నేను ఫస్ట్ సుమంత్ అన్న దగ్గర తీసుకెళ్తాను. అన్న ఒకసారి ఏంటి అంటే హీ పిక్స్ అండ్ చూసెస్. అండ్ ఆయన చూస్ చేసుకున్న ప్రతిదీ మాత్రం ఆయన అంటే ఆయన సజెషన్స్ కావచ్చు, లేకపోతే ఏమంటారు చాయిసెస్ కావచ్చు, లేదా ఈ సినిమా బాగుంటుంది అని ఒక గురి ఉంటుంది చూసారా, సుమంత్ అన్నకైతే ఆన్ డాట్ ఉంటుంది ఎప్పుడు. సో ఈ సినిమా గురించి ఆయన వచ్చేసి నమ్మకం ఉందంటే నేను నమ్ముతున్నాను ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. అండ్ సుమంత్ అన్న, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్వేస్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్. ఈసారి ఒక మంచి కథతో మీ దగ్గరికి వస్తానని రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్, అదర్ టెక్నీషియన్స్, కెమెరామెన్ గారు రాలేదు అండ్ ఎడిటర్ గారు అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ మహేంద్రగిరి వారాహి ఆల్ ద వెరీ బెస్ట్. సో సెప్టెంబర్ 11వ తారీఖున థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ మా మీడియా వాళ్ళందరికీ కూడా. టుడే ఆర్పిఆర్ వాజ్ ఆర్ వంశీశేఖర్ అండ్ ఈవెంట్ బై UV Media, a unique movie events and promotional company and digital marketing team are #media. Thank you so much. Thank you వెంకీ గారు మరొకసారి. Thank you so much.